గేమ్ చేంజర్ ఒక భారీ ఎక్స్పెక్టేషన్తో వస్తుంది భయ. ఈసారి మొత్తం మీద శంకర్ గారు మంచి మార్క్ వేయడానికి అయితే చూస్తున్నాడు. ఖచ్చితంగా ఈ గేమ్ చేంజర్తో రామ్ చరణ్ గారికి ఒక మంచి లైఫ్ వస్తుంది. నిజంగా చెప్తున్నా కదా, ఇప్పటి వరకు కూడా రామ్ చరణ్ గారు ఫస్ట్గా లైఫ్ ఇచ్చిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా, ఈ రోజున రాజమౌళి ఇలాగ డైరెక్షన్లో నెంబర్ 1 అనిపించుకున్నాడంటే ఒక మగధీర ద్వారా. అవునా కదా? కాబట్టి ఈ రామ్ చరణ్ గారిని ఈసారి ఆ మార్క్ వేసి శంకర్ గారు మంచి పేరు తెస్తాడు. ఖచ్చితంగా శంకర్కి ఒక మార్కు మిగులుతుంది. ఎవరి వల్ల అంటే మెయిన్ గేమ్ చేంజర్ వల్ల. గేమ్ చేంజర్ ఇప్పుడు శంకర్ గారికి చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ ఇప్పుడు. ఎందుకంటే ఆ డిజాస్టర్తో బాధపడుతున్నాడు భారతీయ 2తో. అలాంటిది చాలామంది కామెంట్స్ ఏంటంటే ఇది కూడా ఫ్లాప్ అయిపోద్దేమో, రామ్ చరణ్ కూడా ఫ్లాప్ ఇస్తాడేమో శంకర్ అని అందరూ కూడా ఎవరికి నోటుకు వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది అలా జరగదు కూడా. శంకర్ గారు కూడా బాగా వర్క్ చేస్తున్నారు సీరియస్గా. ఇది చాలా క్రిటికల్ సిచ్యువేషన్ కాబట్టి ఆయన ఖచ్చితంగా విన్నింగ్ రేస్లోనే ఉండాలి. పుష్పాన్ని బ్రేక్ చేస్తాయంటే బాగానే ఉంది. ₹1 పెంచితే ఎవరైనా బ్రేక్ చేస్తాయి. కానీ ఆల్రెడీ కలెక్షన్స్ గురించే ఒకటే కాదు పాయింట్, అక్కడ కంటెంట్తో వస్తున్నాడా లేదా అది మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి కంటెంట్తో వచ్చే సినిమా ఏదైనా సరే ప్రజల దగ్గరికి వెళ్తుంది. సినిమాలు కంటెంట్తో వచ్చిన కలెక్షన్లు కొట్టేంత దమ్ము లేదు. బయట ఫైర్ వైల్డ్ ఫైర్ ఎన్నాళ్ళు ఉంటుంది చెప్పు. ఇప్పుడు కోపమైనా నవ్వైనా కొంతసేపే. కాబట్టి ఏదైనా జనరేషన్ మారే కొద్ది టెక్నాలజీ పెరుగుతుంది, దానికి సంబంధించిన గ్రాఫిక్స్ ఎలివేషన్స్ వస్తాయి. ఉంటుంది ఎందుకుండదో. రేవంత్ రెడ్డి గారే డైరెక్ట్గా చెప్తున్నాడు, బెనిఫిట్ షోలు మొత్తం ప్రీమియర్ షోలు మొత్తం కూడా ఏదైతే ఉందో బెనిఫిట్ షోలు మొత్తం క్యాన్సిల్ చేయండి, వీటి వల్ల చాలా మందికి ఇబ్బంది అవుతుంది, ఒక కుటుంబం కూడా ఇలాగ అయింది కాబట్టి ఆపేసండి అని చెప్తున్నాడు. కాబట్టి ఆపేయవచ్చు. ఇప్పుడు సీఎం చెప్తే ఎవరైనా పాటిస్తారు. సంక్రాంతికి ఇంకా దగ్గర ఒక 4 రోజులు టైం ఉంది. కాబట్టి ఈ రోజు ఇంకా 20 days 20 days టైం ఉంది. కాబట్టి ఈ లోపు ఏమన్నా చేంజెస్ జరగవచ్చు. ఈ రోజు మాట్లాడిన మాటలు అలాగే ఉంటాయని నమ్మకం ఏముంది. కాబట్టి బెనిఫిట్ షోలు కూడా ఇస్తేనే ఫ్యాన్స్ కొంచెం బూస్టింగ్ ఉంటుంది. సినిమా కూడా హైప్ క్రియేట్ అవుతుంది. చూసాలేరా? కాబట్టి అంటే బెనిఫిట్ షో